నర్సీపట్నం జనసేన పార్టీ తన ఇన్ఛార్జ్ రాజన్న వీర సూర్యచంద్రకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఒక మహిళ తనకు లైంగికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించినందున నర్సీపట్నం ఇన్ఛార్జ్ పై షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇక నోటీసు అందుకున్న వారంలోపే పూర్తి సంచయిని రాతపూర్వకంగా సమర్పించాలని పేర్కొంది. సకాలంలో స్పందించకపోతే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని జనసేన పార్టీ హెచ్చరించింది. నన్ను చంపేస్తాడంటే మా చిన్నాన్న బాపిరాజు కొత్తపల్లి మేము ఎర్రవారం చెర్లపల్లి ప్రెసిడెంట్ బాబులు గారు ఎవరంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం. అయినా నేను చెప్తాను అలాగా, అయినా ఇంకా టార్చర్ పెడతామంటే నాకు వద్దు అని చెప్పేసి డెబిటీ సిటీకి డెబిటీ ఇస్తే ఇదేం చేసిందంటే నేను వెళ్ళను అలాగని మేడం నుంచి పడిపోయింది. ఆ కారణం కూడా వీడి వల్ల వేళ్ళలో కాళ్ళు కూడా ఉన్నాయి. ఆ తర్వాత హాస్పిటల్ జాయిన్ చేసి నెల రోజుల తర్వాత వచ్చిన తర్వాత ఇదేంటి నేను చంపేస్తానంటున్నాడు, నా వల్ల కాదండి నాకు ఇడాకులు చీటి ఇచ్చేస్తానని చెప్పేసి పెద్దల్లో పెట్టి ప్రెసిడెంట్ గారు వాళ్ళు తర్వాత మా బీజేపీ నాయకుల దగ్గర పెట్టి అయ్యప్పసం గుడిలో ఇడాకులు చీటి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మా ఇంటికాడ ఉంటుంది. ఏదో కర్మగాలి అలా చేసి ఇంకా అలా ఉంటానికి ఇద్దరు మళ్ళీ కలుసుకున్న తర్వాత నన్ను లాగనేడు. ఎవరు కలుసుకున్నారు? ఎవరెవరు? సూర్యచంద్రని ఇప్పుడు ఎవరు ఏం పేరు? మా పాప లావణ్య. కలుసుకున్న తర్వాత మీకు అలాగే నీకు అన్యాయం అయిపోయిందండి, న్యాయం జరగాలి మీకు అలాగే ఇలాగ నాతో చెప్పి నేను పెళ్లి చేసుకుంటాను, నేను ఏదో చేసుకుంటాను, నాకు మన పార్టీ వచ్చేస్తుంది, కుమ్మడి పార్టీ అయిపోయిన వెంటనే నాకు ఏదో పదవి వస్తుంది, ఆ పదవి అయిపోయిన తర్వాత నచ్చిపడిన ఇల్లు కట్టేసి అక్కడ ఇడేస్తాను అని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ నా ఇంటికి రావడం చంద్రం ఏం చెప్తే దీన్ని టార్చర్ పెట్టడం మొదలెట్టాడు. నువ్వు ఉడితో మాట్లాడుతున్నావా, నీ ఫోన్ ఏదే అని చెప్పడం, డిలీట్ చేసేయడం, ఇది చేయడం. నువ్వు పగలరా రాత్రులు రాకన్నందుకు రాత్రి వచ్చి నన్ను కొట్టేసాడు శుభ్రంగా. నన్ను చంపేస్తాడంటే